జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచపడ్డాడు. దాని మూలంగా హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లగ్నంలో సూర్యుడు ఉన్నారు. సప్తమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. మ్యారేజ్ పరంగా కొంచెం ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది పార్ట్నర్ నుంచి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మేషరాశి వారికి వ్యయ స్థానంలో బుధుడు, శని, రాహువు, శుక్రుడు 4 గ్రహాలు వ్యయ స్థానంలో ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు, మనీ కోల్పోవటము, శత్రువులు అధికంగా ఉండటము ఇట్లాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఏలినాటి శని నడుస్తోంది మీకు. శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం పూట ఉపవాసం ఉండటానికి ట్రై చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా తెలిసిన బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేయండి. శనివారం రోజున శని దోషం తొలగిపోయి మంచి ఫలితాలంటూ ఉండబోతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. కానీ అధికమైన ఖర్చు అనేది ఉంటుంది మీకు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పు ఇవ్వకండి. ఎవరికేను మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే కెరియర్ పరంగా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాలిటిక్స్ అనేవి మీ మీద ప్లే అవుతాయి ఎక్కువగా. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మంచి సమయం అంటూ రాబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.